డిసెంబర్ 31 నైట్ ఎందుకు తాగాలి? తాగడం కరెక్టేనా? జనవరి 1 అంటే అది ఏమైనా పండుగ సందర్భమా? ఈ పార్టీ చేసుకోవడం అనే తంతు పాతకాలం నుంచి ఉందా? పార్టీ ఎలా చేసుకుంటే మంచిది? పార్టీ చేసుకోవడం కరెక్టా కాదా? వీటి గురించి ఈ వీడియో. మీరు చూసుకుంటే ముందుగా ఇయర్ చేంజింగ్ అన్నది ఒక సీరియల్ నంబర్ చేంజ్ అవ్వడం లాంటిది. ఒకటి తర్వాత రెండు, రెండు తర్వాత మూడు, ఇలా అంకెలు మారుతున్నట్టుగానే సంవత్సరం చేంజ్ అవుతుంది. నిజానికి కొత్త సంవత్సరం అంటే కలియుగం అయిపోయి మహాయుగం, ఇంకో యుగం రావడం, ఒక తరము మారిపోవడం, ఒక జాతి అంతరించిపోయి ఇంకో జాతి ఇంట్రడ్యూస్ అవ్వడం అన్నది కొత్తగా జరిగినట్లు మనిషి జీవితంలో ఒక కొత్త మార్పు. ఇది మార్పు ఎలా అవుతుంది? ఒకటో సంవత్సరం, రెండవ సంవత్సరం, అలాగే 2024 వరకు వచ్చి 2025 వచ్చింది అంతే. దీన్ని ఎప్పటి నుంచో ఒక ఎగ్జైట్మెంట్గా భావిస్తారు. ఇయర్ చేంజ్ అవుతుంది, కొత్త సంవత్సరం వస్తుంది, కొత్త సంవత్సరం వస్తుంది. అలాగే ప్రతిరోజు రాత్రి లేవగానే కొత్త రోజు వస్తుంది. ఆ తర్వాత వారం అవ్వగానే కొత్త వారం మొదలవుతుంది. నెల అయిపోగానే కొత్త నెల మొదలవుతుంది. అలాగే కొత్త సంవత్సరం కూడా వస్తుంది. ఇంతే తప్ప భేదమేమీ ఉండదు. కొత్త సంవత్సరం వచ్చింది కదా అని జీవితంలో కొత్త మలుపులేమీ తిరగవు. అదే పెళ్ళాం, అదే భర్త, అదే పిల్లలు, అదే సంసారం, అదే సంపాదన, అదే అప్పులు, అదే జీవితం. మరి ఎలా పండుగ చేసుకోవాలి? పండుగ అనే కాన్సెప్ట్లోకి కనుక వెళ్ళినప్పుడు కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి ఓ స్వీట్ పంచుకొని కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నందుకు శుభసూచకంగా చేసుకోవచ్చు. ఇలా మనం చేసుకోవచ్చు. మరి ఎలా చేసుకోకూడదు అంటే అమ్మాయిల్ని బుక్ చేసుకోవడం, క్యాంపింగ్లకు బయటికి వెళ్ళడము, దీని సైలెన్సర్లు హెవీగా సౌండ్ పెట్టుకొని రోడ్ల మీద తిరగడము, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి, ఉదాహరణకి బయటికి వెళ్ళంటే రోడ్ల మీద అని కాదు, గోవాకి వెళ్ళడం, బీచ్లో మందు తాగడం, ఇలాంటివి చేసుకుంటే తప్పు అవుతుంది. తప్పు అవుతుంది నేను ఎందుకన్నానంటే, ఉదాహరణకి ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి ఓ 2 పెగ్గులు తాగేసి ఇంటికి వద్దాం అనుకుంటావు. 2 పోయి 4 అవుతుంది కాబట్టి డ్రైవింగ్ చేయలేవు. ఒకవేళ డ్రైవింగ్ చేసినా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరుకుతావు. ఇప్పుడు ఇలా ఉన్నారన్నమాట పోలీసులు, పగబట్టిన పాముల్లాగా. బండి సీజ్ చేసేయడమే డైరెక్ట్గా. ఓకే, ఏ రెస్టారెంట్కి వెళ్ళి 2 అనుకుంటే 4 అయింది, ఇంటికి వచ్చేటప్పుడు పోలీసులకు దొరికాం, అదృష్టం బాగుండి దొరకలేదు. ఏ యాక్సిడెంటో జరగచ్చు. శుభసూచకం పోయి అశుభసూచకం అయింది కాబట్టి వద్దు. ఏ గోవాకో వెళ్ళాం, ఏ కొడైకెనాల్కో వెళ్ళాం, అక్కడ ఫుల్గా తాగాం, వామిటింగ్ చేసుకున్నాం, నీరసం వచ్చి ఏదో జబ్బు చేసింది. అక్కడ పట్టించుకునే వాళ్ళు ఎవరు? అఫ్కోర్స్ కొంతమందికి ఆ స్టామినా ఉంటుంది, వాళ్ళని మనం ఎలాగో మార్చలేము. ఈ వీడియో ద్వారా ఎవరిని తాగొద్దు అని చెప్పట్లేదు. నేను కూడా వారం రోజుల ముందు నుంచే మ్యాన్స్నోస్ ఫుల్ తెచ్చి రెడీగా పెట్టుకున్నాను. కానీ నేను ఒక్కడినే ఇంట్లో తాగి 3 పెగ్స్ ఆర్ 4 పెగ్స్ తాగేసి పడుకొని నిద్రపోతాను. రేపు జనవరి 1 కాబట్టి కొత్త సంవత్సరం అనే ఫీల్ నాకు ఉండదు. నంబర్ చేంజ్ అయింది అనే ఫీల్ మాత్రమే ఉంటుంది. 7:30కి అలారం మోగంగానే లేస్తాను. ఇది నేను చేసుకునే న్యూ ఇయర్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.